హాయ్, నేను సత్యం. వెల్కమ్ టు అవర్ ఏబీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇటీవల కాలంలో మొన్న జరిగినటువంటి ఒక పొలిటికల్ ఇష్యూస్ గురించి ఒకసారి మనం చర్చించుకున్నట్లయితే, పవన్ కళ్యాణ్ కాకినాడలో సందర్శించినప్పుడు కొన్ని ఘటనలు వెలువడ్డాయి. అది అందరూ మన పత్రికల్లో అలాగే టీవీ ఛానల్స్లో కూడా చూసాం. అయితే దీని వెనకాతలో ఉన్నటువంటి గ్యాంగ్ ఏంటి, అసలు దీని వెనకాతలో ఉన్నటువంటి జరిగే అక్రమ ఇల్లీగల్ బిజినెస్ ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టు సందర్శనలో చాలా విషయాలు అలాగే ఇల్లీగల్ బిజినెస్లు కూడా బయటకు వచ్చాయి. దాన్ని మనం చూసాం. అయితే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి కూడా అలాంటి ఇష్యూస్ని బయటకు తీసుకురావడం గల కారణం ఏంటి? అసలు అంత డేరింగ్గా ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి బిజినెస్లు కావచ్చు బయటికి తీసి దానికి సంబంధించినటువంటి అధికారులపైన ఆ బిజినెస్ పైన యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేశారు. అదంతా మనం క్లియర్గా చూసాం. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు పవన్ కళ్యాణ్ ఎస్పెషల్లీ కాకినాడ ఎందుకు పర్యటించారు, పోర్టులో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమ బిజినెస్ని, ఇల్లీగల్ బిజినెస్ని ఎందుకు బయట తీయాలనుకున్నారు అనుకుని ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, ఒక ప్రభుత్వం అధికారం చేపట్టి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఇప్పటికీ సుమారుగా 5 నెలలు దాటుతున్నటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి పోర్ట్ లాంటి ఏరియాలో కూడా ఒక స్టేట్ సీఎం పర్యటించి అక్కడ ఉన్నటువంటి అధికారులని అలాగే ఆ బిజినెస్ పైన యాక్షన్ తీసుకోవడం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ప్రజాప్రతినిధి కానీ, ఏ అధికారి కానీ, ఏ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కూడా అక్కడికక్కడే యాక్షన్ తీసుకొని ఆ అధికారుల పైన, కన్సర్న్ బిజినెస్ పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడో రేరుగా చూసాం. అది నాకు కాకినాడ పోర్టులో మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇంత డేరింగ్ స్టెప్ తీసుకోవడానికి గల కారణం ఏంటి, దీని వెనకతలో ఉన్నది ఎవరు అనే దాని గురించి ఒకసారి మనం చూసినట్లయితే, పవన్ కళ్యాణ్ సీఎం హోదాలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ కూటమి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అధికారం ఉన్నటువంటి బీజేపీతో సస్తంభాలు ఉన్నాయి. అలాగే వాళ్ళతో కూటమిలో ఉన్నటువంటి ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంత డేరింగ్గా, అంత డాషింగ్గా ఒక సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక పోర్టులో అంత డేరింగ్గా యాక్షన్ తీసుకోవడం గల కారణం ఏంటంటే, ఆయనకున్నటువంటి బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి, అలాగే నరేంద్ర మోడీ గారితో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు. సో వాళ్ళ నుంచి మనకి మద్దతు ఉంటుంది, మనం ఇక్కడ ఏ యాక్షన్ తీసుకున్నా వాళ్ళు మనకు సహకరిస్తారనే ఒక ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ నిన్న అక్కడికక్కడే ఒక షిప్ను కూడా సీజ్ చేయమని కన్సర్న్ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఇదంతా ఇలాగుంటే, ఓకే, ఆయన సీఎం హోదాలో పర్యటించారు, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ వ్యాపారాలని, అక్కడ ఉన్నటువంటి అధికారులని, సపోర్ట్ చేస్తున్న అధికారులని, ఎవరైతే ఆ వ్యాపారం చేస్తున్నారో ఆ పెద్దల్ని కూడా ఆయన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందనేది కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఇదంతా ఒక ఎత్తు. అక్కడ కాకినాడ పోర్టులో ఉన్నటువంటి షిప్పుల ద్వారా జరిగే బిజినెస్ ఏంటంటే, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గంజాయి, అలాగే రేషన్ బియ్యం, పీడిఎస్ బియ్యం కూడా అక్రమంగా పేదలకు అందాల్సిన బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుంది ఈ కాకినాడ పోర్టు ద్వారా అనేది కూడా మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే ఓవరాల్గా ఆ ఎపిసోడ్ పైన పవన్ కళ్యాణ్ ఫైనల్గా ఏంటి చెప్తున్నారంటే, కాకినాడ పోర్టు అనేది ఒక అక్రమ బిజినెస్లకు అడ్డాగా మారిపోయింది, ఇక్కడ ఉన్నటువంటి షిప్పుల ద్వారా అక్రమ రవాణా జరుగుతుంది, ఇల్లీగల్ బిజినెస్ జరుగుతుంది అనేది ఆయనకి ఒక కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఆ కాన్సెప్ట్ని ఆయన వెలుగులోకి తెచ్చారు. అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులను కూడా హెచ్చరించారు, వాళ్ళకి సంబంధిత అధికారులను కూడా ఆదేశాలు జారీ చేశారు, వారికి యాక్షన్స్ తీసుకోమని. ఇదంతా ఒకేతే. అసలు ఎలాంటి ఇల్లీగల్ బిజినెస్ని బయటికి తేవడం వల్ల ఎవరికి నష్టం ఉంటుంది, ఎవరికి లాభం ఉంటుంది దాని గురించి ఒకసారి మనం మాట్లాడినట్లయితే, అసలు కాకినాడ పోర్టులో జరిగే బిజినెస్ ఏంటి, డ్రగ్స్ అలాగే పీడిఎస్ బియ్యం కూడా అక్రమంగా రవాణా జరుగుతుంది, పేదలకు అందాల్సిన బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుంది అనేది మెయిన్ బిజినెస్ల గురించి మనకి బయటకు వచ్చింది. సో ఇలాంటి బిజినెస్ చేసేటప్పుడు ఏంటంటే, ఆబ్వియస్లీ అలాంటి బిజినెస్లు చిన్న చితక వ్యక్తులు చేసే పరిస్థితి ఉండదు. ఒక షిప్ ద్వారా బిజినెస్ జరగాలి, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వాలంటే దాని వెనకాల ఉండే పెద్ద నెట్వర్క్ కూడా ఉంటుంది. సో ఇలాంటి నెట్వర్క్ ఉన్నటువంటి సమయంలో ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్గా అక్కడికక్కడే యాక్షన్ తీసుకోమని అధికారులు ఆదేశాలు చేశారంటే, ఇది ఒక పవన్ కళ్యాణ్ గట్స్ అనేది మనకు క్లియర్ కట్ కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా రాజకీయాల్లో ఆయన పార్టీ పెట్టిన నుంచి కూడా ఆయన గట్స్ కానీ, ఆయన ఆలోచన విధానం కానీ మనం చూస్తూ ఉన్నాం. సో దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది రానున్న రోజుల్లో? ఎందుకంటే సాధారణంగా ఒక అధికారి కావచ్చు, ఒక ప్రజాప్రతినిధి కావచ్చు యాక్షన్ తీసుకుంటే దాని వెనకాల నెట్వర్క్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానివల్ల మనకి ఎటువంటి థ్రెట్ ఉంటుందని ఆలోచనతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలాంటిది పవన్ కళ్యాణ్ అలా ఆలోచన చేశారా లేదా ఆలోచన చేయకుండా చేశారా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. సరే, ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి
అక్కడ మాట్లాడే సంభాషణ గురించి అలాగే ఆయన తీసుకున్న చర్యల గురించి తీసుకున్నట్లయితే ఆయనకి వ్యక్తిగతంగా థ్రెట్ ఉండిపోతుందా, లేదనుకుంటే ఆ బిజినెస్ ఆ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో సంబంధిత వ్యక్తుల నుంచి ఆయనకి ఏమైనా థ్రెట్ ఉంటుందా? అసలు అలాంటి అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ అలాంటి థ్రెట్లకి ఏమైనా భయపడే వ్యక్తి కాదా? లేదనుకుంటే ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి సరైన మద్దతు లభిస్తుంది కాబట్టి నాకు ఎటువంటి థ్రెట్ ఉన్నా నాకు ఏ భయం లేదనే ఆలోచనలో ఉన్నారనేది కూడా ఒక సందేహం కలిగేటటువంటి అంశము. సో ఇలాగా మనం చూసుకున్నట్లయితే ఎంటైర్ నిన్న జరిగిన కాకినాడ పోర్ట్ సందర్శన విషయంలో అలాగే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కానీ అక్కడ జరిగే బిజినెస్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. అయితే దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెలుగులోకి తీసుకొచ్చారని అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంకి ఈ యొక్క బిజినెస్ ఇంతవరకు జరిగిన సంబంధిత అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేది ఆలోచన చేసినట్లయితే ఇది ప్రభుత్వం విఫలమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారు 5 నెలలు 6 నెలలు కావస్తుంది కాబట్టి ఈ 5-6 నెలల్లో కూడా ఇంతటి అక్రమంగా వ్యాపారాలు జరుగుతున్నట్టు కూడా ఎందుకు వెలుగులో తీసుకురాపోయింది? అది వైఫల్యం ప్రభుత్వం చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా ఈ ఎపిసోడ్ బయటికి రావడం అనేది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ క్రెడిట్. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన నేరుగా పోర్ట్లో షిప్ ఎక్కి అక్కడ జరుగుతున్న పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేశారు కాబట్టి. సో ఎక్కడ మనం చూస్తూ ఉంటాం, మంచి జరిగితే వ్యక్తి ఖాతాలోకి వస్తుంది, చెడు జరిగితే ఎంటైర్ వ్యవస్థ ఖాతాలోకి వస్తుంది, మనం రోజు చూస్తూ ఉంటాం. సో ఇలాంటి రాష్ట్రం మొత్తంగా ఇలాంటి పోర్టులు చాలా ఉన్నాయి, ఇలాంటి షిప్పుల్లో చాలా అక్రమణాలు జరుగుతూ ఉన్నాయి. సో నిన్న అక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్ళారు కాబట్టి ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సో ఇదే వ్యాపారం గత ప్రభుత్వం ఇప్పటివరకు వస్తున్న రాజకీయ ప్రభుత్వాలు ఇప్పుడైతే ప్రభుత్వాలు మారాయి, కానీ ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వాల ఆధీనంలో కూడా ఇలాంటి జరిగే ఉండుంటాయి. సో ఇలాంటి బిజినెస్ని స్టాప్ చేయాలి, చెక్ పెట్టాలన్న ఆలోచన ఏ ప్రజాప్రతినిధి చేయలేదా? లేదనుకుంటే వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ నుంచి భయపడి మనకి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వంలో మన అధికారంలో ఉన్నాం కాబట్టి దీన్ని మనం టచ్ చేస్తే మనకి చెడు పేరు వస్తుందన్న ఆలోచనతో వదిలేశారనేది కూడా ఒక డౌట్ అనేది కలుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా నిన్న పోర్టులో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అలాగే అధికారులను హెచ్చరించేటువంటి విధానం కావచ్చు, అలాగే మెయిన్గా షిప్ని సీజ్ చేయండి, ఎటువంటి కేంద్రం నుంచి ఎటువంటి ఇది వచ్చినా నేను చూసుకుంటున్నాను అనేది అధికారులను కూడా కరాఖండిగా చెప్పినటువంటి విధానం చాలామందిని ఇప్పుడు ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అంత డేరింగ్గా అక్కడికక్కడే సీజ్ చేయండి, ఎటువంటి ఎలిగేషన్స్ ఉన్నా ఎటువంటి పొలిటికల్ ప్రెషర్ ఉన్నా సరే నేను చూసుకుంటాను అనేది ఒక చెప్పడం అనేది కూడా పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి గట్స్కి నిదర్శనమని ఆ ఒక్క స్టేట్మెంట్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఇలాంటి అక్రమ రవాణా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు పోర్టులు కావచ్చు, అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకునే షిప్పులు కావచ్చు, వాటి మీద ప్రత్యేక నిఘా ఉండాలి, వాటి మీద ప్రత్యేకంగా అధికారులు. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే, ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎంత జరుగుతుంది, ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పైన కూడా ఆయన ఫైర్ అయినటువంటి విషయం మనం చూసాం. ఎందుకంటే ఆయన గెలిచిన తర్వాత మీరు ఎన్నిసార్లు ఈ పోర్ట్ సందర్శించారు, ఇక్కడ ఏం జరుగుతుందని మీరు ఎందుకు తెలుసుకున్నారు అనేది కూడా ఆయనపై సీరియస్ అయ్యారు. సో అది కూడా మనం క్లియర్గా చూసాం. అలాగే కన్సర్న్ అధికారులు కూడా ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి జరిగితే ఊరుకునేది లేదు, దీని వెనకతల ఎంత పెద్ద వ్యక్తులున్నా, ఎంత రాజకీయ అండతో ఉన్నా సరే వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాము, వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాము, ఇలాంటి బిజినెస్ను మళ్ళీ పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అనేది కూడా ఆయన క్లియర్ కట్గా జరిగిన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి కొన్ని నెలల పరిస్థితుల్లో ఇలాంటి ప్రక్షాళన కానీ ప్రారంభమయ్యి ఇదే కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో ఇంకా ప్రక్షాళన జరిగి ఇంకా పేదలకు అందాల్సిన బియ్యం కావచ్చు, లేదంటే గంజాయి నిర్మూలన కావచ్చు అనేది కూడా పూర్తిగా తగ్గే పరిస్థితి ఉంది. సో ఇలాంటి అధికారులు అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలాంటి చర్యలు తీసుకుని ఇలాంటి పకడ్బందీగా యాక్షన్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఎవరైతే అక్రమంగా బిజినెస్ చేస్తున్నారో, అలాగే గంజాయి ఎవరైతే అక్రమంగా రవాణా చేస్తున్నారో అందరికీ శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా గంజాయిని నిర్మూలించవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో గంజాయి ఎంత విచ్చలవిడిగా ఇదయ్యేది మనందరం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ గత ప్రభుత్వంలో పక్కన పెడితే గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో గంజాయి అనేది కూడా చాలా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి దొరికే పరిస్థితి ఉండేది. సో అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు కాస్త కూటమి ప్రభుత్వం గంజాయి నిర్మూలన పైన ఒక ప్రత్యేకంగా ఒక దృష్టి పెట్టి దాని మీద నిర్మూలనకు కొన్ని చర్యలు చేపట్టి ఒక కార్యప్రణాళిక రూపొందించి వాటిని నిర్మూలించే దిశగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి సో అందులో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ
కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక చరిత్రాత్మకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం అంత ఇనిషియేట్ తీసుకొని ఒక చిన్న ఇష్యూని అంత ఇనిషియేట్ తీసుకొని అధికారులని అలాగే ఆ షిప్ను కూడా సీజ్ చేయాలనే ఆలోచనతో ఒక నిర్మూలన చేయాలని ఒక ఆలోచనతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షిస్తున్నారు. దాన్ని మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు వస్తుంది, ఎటువంటి పొలిటికల్ ప్రెజర్ వస్తుంది అనేది కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్కి ఎటువంటి థ్రెట్ ఉన్నా సరే అటు కేంద్ర బలగాల నుంచి కావచ్చు, ఇటు రాష్ట్ర బలగాల నుంచి కావచ్చు, ఆయనకు కావాల్సినంత సెక్యూరిటీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అసలు ఎటువంటి లోపాయాలకి అలాగే ఎటువంటి ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదు. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్ చేసి ఉంటారనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి ఒక రకమైన హర్షాతిరేకాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.